Hello, Namaste, Namaskar, Adab, good evening. Welcome to Sri Gayatri Vidya Samsthala Champion. Hard work and talent, కొంచెం లక్ కలిపితే ఛాంపియన్ అవ్వచ్చు. మరి ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు హార్డ్ వర్క్ చేశారు, సెలెక్షన్స్ ఆడిషన్స్ దాటారు, ఈ రోజు పోడియంస్ వరకు రాబోతున్నారు, నా ప్రశ్నల్ని ఫేస్ చేయబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ ది కంటెస్టెంట్. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ కాకినాడ నుంచి వస్తోంది శృతి, తన తల్లి యమున గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో శృతి. హలో మ్యామ్. ఎలా ఉన్నావు తల్లి? ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 9th class in ఆదిత్య టాలెంట్ స్కూల్ కాకినాడ. ఓకే శృతి, నీ గురించి చెప్పు. నీ హాబీస్ ఏంటి, నీకు ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి? మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, డ్రాయింగ్ అండ్ డాన్సింగ్. నమస్తే యమున గారు, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ బ్యూటిషియన్ మేడం. పార్లర్ ప్రొఫెషనల్ గా రన్ చేస్తున్నారా? అవును మేడం. ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా మీ అమ్మాయికి. అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్నాడు యుధీష్ సాయి, తన తల్లి లక్ష్మి గారితో కలిసి. హాయ్ యుధీష్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th standard in బెథనీ స్కూల్. ఓకే లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా? నేను టీచర్ అండి. ఏం టీచ్ చేస్తున్నారు? సో స్టడీస్. నాకు ఇష్టం, థ్యాంక్ యూ. నాకు నచ్చారు. ఎప్పుడు లెక్కల టీచర్లు, సైన్స్ టీచర్లు వస్తున్నారండి. అమ్మాయి ఫైనలీ నాకు నచ్చిన టీచర్ వచ్చారు. అన్ని చెప్తారా అమ్మా? అన్ని క్లాసెస్ కి చెప్తారా? అన్ని క్లాసెస్ చెప్తాను. ఓకే వండర్ఫుల్ అమ్మా, వెల్కమ్ టు ది షో. అండ్ మీ బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేసాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ కొత్తగూడెం నుంచి వస్తోంది విశ్వ సాహితి, తన తల్లి సునీత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో విశ్వ సాహితి. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మేడం. హౌ ఆర్ యు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను తల్లి. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడింగ్ 8th standard in త్రివేణి టాలెంట్ స్కూల్ కొత్తగూడెం. వండర్ఫుల్. నమస్తే అండి సునీత గారు. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. గుడ్. మీ పాప గురించి చెప్పండి. తను చాలా డిసిప్లిన్ గా ఉంటుంది మేడం, చాలా హార్డ్ వర్కర్. వండర్ఫుల్ అమ్మా. మరి ఈ రోజు ఛాంపియన్ కావాలని దీవించండి. మదర్స్ పోడియంకి రండి. వెరీ నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు తరుణ్ చంద్ర, తల్లి శైలజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో తరుణ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏం చదువుతున్నావు నాన్న? నేను 9th class చదువుతున్నాను. ఎక్కడ? మాతృశ్రీ ఏండల్ స్కూల్ హైదరాబాద్. నమస్తే అండి. నమస్తే మేడం. మీరేం చేస్తూ ఉంటారు శైలజ గారు? హౌస్ వైఫ్ అండి. మీ బాబు గురించి చెప్పండి. హీఈస్ టాలెంటెడ్ బట్ నాట్ హార్డ్ వర్కర్. నాట్ హార్డ్ వర్కర్. హే, ఇది చెప్పిన ఫస్ట్ మదర్ ఆనెస్ట్ గా చెప్పారు. టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ లేకపోవడం వల్ల మీకేంటండి ప్రాబ్లము? ఏమైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నారా? ప్రాబ్లం వస్తుంది మేడం. దాని గురించి మనం డీటెయిల్డ్ గా కాసేపు ఆగి డిస్కస్ చేద్దాం మిగతా మదర్స్ తో కూడా. బట్ ఇప్పటికైతే మీ అబ్బాయికి టాలెంట్ ఉంది కాబట్టి ఛాంపియన్ అవ్వాలని దీవించండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది అనూష, తన తల్లి వనజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అనూష. Hi ma'am, ఎలా ఉన్నావు? fine ma'am. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? I have done with my 9th. I'm going to 10th of Vaishnavi Olympiad School in Ramantapur. నీ హాబీస్ ఏంటి తల్లి? My hobbies are reading books, watching TV, playing games and dancing. వండర్ఫుల్. నమస్తే అండి వనజ గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే అండి, మీ పాపకి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఈ రోజు కావాలి, ఇచ్చేసేయండి. అండ్ మదర్స్ పోడియంకి రండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో రౌండ్ నంబర్ 1 పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్క బుల్లెట్ కి ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క ప్రశ్నకి నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను. సరైన సమాధానం మీరు అందులోంచి గెస్ చేయొచ్చు. లేదు ఇంకా డౌట్ ఉందంటే మీ మదర్ ని మీకు హెల్ప్ లైన్ గా ఇస్తాం. ఒకవేళ డౌట్ ఉంటే అమ్మని ఉపయోగించుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5.
శృతి ఫ్రమ్ కాకినాడ రెడీ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ మనం అడ్రస్ లో రాసే పిన్ కోడ్ లో ఐ అంటే ఏంటి? ఏ ఇండియా, బి ఇండెక్స్, సి ఇన్స్టిట్యూట్, డి ఇమేజ్. ఇండెక్స్. ఇండెక్స్ అని డౌట్ఫుల్ గా చెప్పావు. డౌట్ ఉంటే అటు చూడొచ్చు అని చెప్పాను. మదర్స్. అమ్మ హెల్ప్ కావాలి. యమున గారు నేను ఇండెక్స్ అని అనుకుంటున్నాను మేడం. మీరు ఇండెక్స్ అని అనుకుంటున్నారు. ఏం చేద్దాం శృతి? ఇండెక్స్. ఇండెక్స్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 points to you, శృతి. యుదేష్ రెడీ? ఎస్ మ్యామ్. నీ ప్రశ్న పురాణాల ప్రకారం ఈ నలుగురిలో మహారాణి కానిది ఎవరు? నీ ఆప్షన్స్ ఏ కౌసల్య, బి మండోదరి, సి మంధర, డి గాంధారి. సి మందరా మ్యామ్. మందర ఓకే, మదర అవసరం లేదా ఇక్కడ? ఏంటండి అటువైపు చూడని కూడా చూడలేదు మీ అబ్బాయి. కాన్ఫిడెంట్ మేడం. కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని చేత మన పని లేదంటారు. మనం ఇలా చూస్తూ చప్పటి కొట్టడమేనంటారు. అంతేనండి. మందిర రైట్ ఆన్సర్ అండ్ 10 points to you, యుదేష్. అండ్ విశ్వ సాహితీ ఫ్రమ్ కొత్తగూడెం రెడీయా? నీ ప్రశ్న ఈ నాలుగింటిలో క్యాపిటల్ సిటీ ఏది? నీ ఆప్షన్స్ ఏ అహ్మదాబాద్, బి గౌహతి, సి ఐజ్వాల్, డి కటక్. ఐఎమ్ థింకింగ్ ఐజ్వాల్ మేడం. మదర్స్ హెల్ప్. ఓకే అమ్మ మీరేమనుకుంటున్నారు? ఐస్వాల్ కరెక్ట్. ఐజ్వాల్ కరెక్ట్ అని అనుకుంటున్నారు. విశ్వ సాహితీ ఏం చేద్దాం? ఫిక్స్ ఐజ్వాల్. ఫిక్స్ చేసేసాం. 10 points ఇచ్చేసాం. అండ్ ఐజ్వాల్ దేనికి రాజధాని? మిజోరాం. మిజోరాం కి రాజధాని ఐజ్వాల్. దట్స్ ద రైట్ ఆన్సర్. తరుణ్ చంద్ర ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ యు రెడీ? Yes, ma'am. నీ ప్రశ్న ఈ నాలుగింటిలో క్రీడా పురస్కారం కానిది ఏది? నీ ఆప్షన్స్ ఏ భీమా, డి అర్జున, సి ద్రోణాచార్య, డి రాజీవ్ ఖేల్ రత్న. Option A, Bhima. ఆప్షన్ ఏ భీమా. నీకు మా వద్దా? ఈ తెరే పాస్ మా హే. Mother's help. కరెక్ట్ మేడం. తరుణ్ ఏం చేద్దాం? Fix option. ఆప్షన్ ఏ భీమా కరెక్ట్ ఆన్సర్. 10 points to you. అనూష ఫ్రమ్ హైదరాబాద్ రెడీయా? ఎస్ మ్యామ్. నీ ప్రశ్న ఈ నలుగురిలో అమెరికా అధ్యక్షుడు కానిది ఎవరు? ఈ ఆప్షన్స్ ఏ అబ్రహాం లింకన్, బి బోరిస్ ఎల్సన్, సి బిల్ క్లింటన్, డి జార్జ్ బుష్. మదర్స్ హెల్ప్. మనోజ్ గారు మీ అవకాశం వచ్చిందండి. ఆప్షన్ బి. అనూష అమ్మ ఆప్షన్ బి బోరిస్ ఎల్సన్ అనుకుంటున్నారు. ఫిక్స్ ఆప్షన్ బి. ఏమిటి బిలో? బోరిస్ ఎల్సన్. Boris Yeltsin is the right answer. 10 points to you. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శృతి ఫ్రమ్ కాకినాడ 10 points, యుదేష్ సాయి ఫ్రమ్ వైజాగ్ 10 points, విశ్వ సాహితి ఫ్రమ్ కొత్తగూడెం 10 points, తరుణ్ చంద్ర ఫ్రమ్ హైదరాబాద్ 10 points, అనూష ఫ్రమ్ హైదరాబాద్ 10 points. మన ముందున్నటువంటి ఈ పిల్లల్లో ఈ రోజు ఛాంపియన్ ఎవరో తెలుసుకుందాం. నెక్స్ట్ రౌండ్ చిత్రం ద పిక్చర్. A picture speaks 1000 words అంటారు కదా. ఆ 1000 నేను అడగను కానీ ఒక్కటి అడుగుతాను. ఆ ఒక్క సమాధానం చెప్తే 10 points ఇచ్చేస్తాను. రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ దిస్ ఇస్ అ బజర్ రౌండ్. ఐ హ్యావ్ ఓన్లీ 3 pictures. ఆ 3 pictures కి సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. గైస్ గెట్ రెడీ. చిత్రం ద పిక్చర్ లో మీ మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని రాజకీయ నాయకుడి ఇంటి Sorry, Yudish Sai, I did not complete my question, but you have already pressed the buzzer. ఏమిటి నా ప్రశ్న ఏంటి? ఇంటి పేరు ఏమిటి? Then నారా చంద్రబాబు. I'm sorry Yudish, that was very fast and నువ్వు చాలా తొందరపడ్డావు. ప్రశ్న అది కాదు. ఈ చిత్రంలోని రాజకీయ నాయకుడి ఇంటి పేరుతో ఉన్న సినిమా హీరో ఎవరు? ఎవరు? Nara Rohit. నారా రోహిత్ is the right answer. -5 there. నెక్స్ట్ పిక్చర్ మన ముందుకు వస్తుంది. ఈ చిత్రంలోని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ స్థాపించక ముందు ఏ రాజకీయ పార్టీలో ఉండేవారు? అండ్ బజర్స్ మోగాయ్. దట్ ఇస్ అనూష. ఇన్ టీడీపీ. ఇస్ ది రైట్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీ. కంగ్రాచులేషన్స్ అనూష. 10 points there. నెక్స్ట్ చిత్రం ద పిక్చర్ లో ముచ్చటగా మూడో పిక్చర్ అండ్ లాస్ట్ పిక్చర్ కమింగ్ అప్ యువర్ వే. ఈ ఫోటోలోని గవర్నర్ మాతృభాష. బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా యుదిష్ సాయి. హిందీ.
హిందీ అనుకుంటున్నావు. యుధీష్, వాట్ మేడ్ యూ సే? ఆయన పేరేంటి? ఆయన ఏ రాష్ట్రానికి గవర్నర్? ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క గవర్నర్. ఆయన ఛత్తీస్గఢ్లో పుట్టారు, సో హిందీ అనుకుంటున్నాను. యుధీష్, దట్స్ రాంగ్ ఆన్సర్. -5. తమిళం కరెక్ట్ ఆన్సర్. సో నువ్వు ఛత్తీస్గఢ్ ఆయన పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి అనుకున్నావు, బట్ ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్. రౌండ్ పూర్తయిపోయింది. ఎవరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనూష ఫ్రమ్ హైదరాబాద్ లీడింగ్ విత్ 20 points. శృతి ఫ్రమ్ కాకినాడ 10 points. విశ్వ సాహితి ఫ్రమ్ కొత్తగూడెం 10 points. తరుణ్ చంద్ర ఫ్రమ్ హైదరాబాద్ 10 points. అండ్ యుధీష్ సాయి ఫ్రమ్ వైజాగ్ 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో మీకు స్క్రీన్ పై పదాలు ఇస్తాను. ఆ పదాలకు సంబంధించిన అక్షరాల్లో ఖాళీలు ఉంటాయి. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 points, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 points, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 points, అండ్ చివరి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. దిస్ ఇస్ అ బజర్ రౌండ్. ఆల్ ది బెస్ట్ యూ. లిటరేచర్ లో మీ మొట్టమొదటి పదంలో ఉన్నాయి 11 అక్షరాలు. హియర్ కమ్స్ ది వర్డ్. Let me give you letter number 7. మీకు ఇస్తున్నటువంటి క్లూ ఇప్పుడు చెప్పితే 50 points మీ సొంతం అవుతాయి. మీ క్లూ సరోజినీ నాయుడు. బజర్స్ మోగే అండ్ ముందుగా యుధీష్ సాయి. నైటింగేల్. యు థింక్ ఇట్స్ నైటింగేల్? స్పెల్ చేస్తావా? NIGHTINGALE. యుధీష్, that's the right answer. Super fast. Good timing. 50 points there. నెక్స్ట్ పదం మీ ముందుకు వస్తుంది. ఎవరైనా పడతారేమో చూద్దాం. హియర్ కమ్స్ a 10-lettered word on the screen. Letter number 5. ఇప్పుడు ఇస్తున్న క్లూ తర్వాత చెప్తే 50 పాయింట్లు. మరీ ఎక్కువ సాగదీకండి. What is it, Yudesh? Elasticity. You think it's elasticity? Elasticity, and now that's the right answer. 50 points to you. ఈసారి ఇస్తున్నటువంటి ఈ 11 అక్షరాల పదం స్క్రీన్ పై. Let us reveal letter number 9. మీకు ఇస్తున్నటువంటి క్లూ భూమి కంపించింది. భూమి కంపించింది. బజర్ వినిపించింది. అండ్ అది యుధీష్ అగైన్. Earthquake. ఎర్త్క్వేక్ అనుకుంటున్నావు యుధీష్? మళ్ళీ తలాడ్డంగా ఊపుతున్నావేంటి ఎర్త్క్వేక్ అనుకుని? EARTHQUA ప్లేస్ లో 8th ప్లేస్ లో ఏ రావాలి క్వేక్ అయితే కనుక అది సరిగ్గా కూర్చోలేదు. ఐఎమ్ సారీ, దాట్స్ ది రాంగ్ ఆన్సర్. -5 దేర్. ఈసారి నేను రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 3. భూమి కంపించింది. points కి టైం పూర్తయిపోయింది. 30 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. లెట్ us reveal letter number 6. భూమి కంపించింది. ఓకే, 30 points కి టైం పూర్తయిపోయింది. 20 points కి ఈసారి ఇస్తున్నటువంటిది లెటర్ నంబర్ 7. బజర్ మళ్ళీ మోగింది. ఈసారి మోగింది యుధీష్. Seismograph. Seismograph. Spell please. SEISMOGRAPH. That's the right answer, Yudish, and you get 20 points there. రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యుధీష్ సాయి ఫ్రమ్ వైజాగ్ 115 points. Anusha from Hyderabad 20 points. Sridhi from Kakinada 10 points. Vishwa Saiti from Kottagudem 10 points. Tarun Chandra from Hyderabad 10 points. ఈ రోజు ఛాంపియన్ ఎవరు? ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు నేనే అని చెప్పడానికి లేదు, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు నేను కానేమో అని భయపడడానికి వీల్లేదు. రన్ రాజా రన్ లో అందరికీ సమానమైన అవకాశం. లెట్స్ గెట్ ఇంటూ అ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చివరి రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో కేవలం 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న కూడా పాయింట్స్ డబుల్ అయిపోతూ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ చెప్తే మైనస్లు కూడా పెద్దగా లాగేసుకుంటూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ -10. రెండో ప్రశ్న 40 పాయింట్లు మీకు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ తీసేసుకుంటుంది 20.
మూడో ప్రశ్న 60 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్న 80 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. చివరి ప్రశ్న 100 పాయింట్లు ఇస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. ఈ బజర్ రౌండ్ జాగ్రత్తగా ఆడండి. రన్ రాజా రన్ లో మొట్టమొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -10. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. బజర్ రౌండ్, హ్యాండ్స్ ఆన్ ద బజర్. నాగార్జున సాగర్ డ్యామ్ ని ఏ నదిపై నిర్మించారు? యుధీష్. రివర్ కృష్ణ. That's the right answer. 20 points to you, Yudish. Here comes your question for 40 points. Wrong answer అయితే -20. And here comes your question. ఈ ప్రశ్న పురాణాల ప్రకారం పరశురాముడి తండ్రి ఎవరు? బజర్ మళ్ళీ మోగింది. యుధీష్. మహర్షి జమదగ్ని. జమదగ్ని. Right answer. 40 points. Here comes your next question for 60 points. మీ ప్రశ్న క్యాస్లింగ్ మూవ్, బిషప్, చెక్మేట్ ఏ ఆట? చాలా బజర్స్ మోగాయి కానీ ముందుగా శృతి ఫ్రమ్ కాకినాడ. చెస్. కరెక్ట్ ఆన్సర్ and 60 points to you there. Next question will give you 80 points. Wrong answer అయితే కనుక -40. Here comes your question. భారత సైన్యంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్ లో అత్యున్నత పురస్కారం అండ్ దట్ ఈస్ యుధీష్. పరమవీర్ చక్ర. యు థింక్ ఇట్స్ పరమవీర చక్ర? పక్కా కరెక్ట్ అయితే 80 కాకపోతే -40. దట్స్ ది రైట్ ఆన్సర్ అండ్ యుధీష్ 80 పాయింట్స్ ఇంకా యాడ్ చేసేస్తున్నావు. 170 అవుతుంది శృతి. విశ్వ సాహితీ అండ్ తరుణ్ చంద్ర 110 అవుతారు. అనూష 120 అవుతావు. 100 పాయింట్స్ క్వశ్చన్ వస్తుంది. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -50. హియర్ కమ్స్ ద క్వశ్చన్. 1997 లో రిలీజ్ అయి 11 ఆస్కర్ అవార్డ్స్ గెలుచుకున్న సినిమా ఏది? Okay, let me see who that is. Tarun Chandra. दिलवाला दुल्हनिया ले जाएंगे. దానికి ఆస్కర్ రాలేదు బంగారు తండ్రి. -50. And that is Titanic. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ with the highest score 255 points though Yudish Sai from Vizag. And ఈ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ ఈటీవీ అందిస్తుంది సర్టిఫికేట్స్ అండ్ హియర్ యువర్ సర్టిఫికేట్స్ ఆర్. Anisha, very smart, very good, very fast. You should have tried a little more faster. All the best. You are very bold. You know, I like your confidence. ఎందుకో తెలుసా? ఎలాగో పోతున్నాయి కదా, పోతే పోయింది అని అనుకున్నాను కాబట్టి. That talent will take you far. All the best. Mr. Sahiti, all the best to you. God bless you. శృతి, లాస్ట్లో పరిగెత్తడానికి పరుగు స్టార్ట్ అయితే చేస్తావు. వండర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఒక సరికొత్త రికార్డు తోటి ఈ రోజు ఛాంపియన్ గా నిలిచాడు యుధీష్ సాయి ఫ్రమ్ వైజాగ్. లెట్ మీ వెల్కమ్ హిమ్. వెరీ బ్యూటిఫుల్. వాట్ అ విన్. అండ్ ఈ విన్నర్ ఈ రోజు ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. బ్యూటిఫుల్. నీకు ఎలా అనిపిస్తోంది యుధీష్ ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నాను. యుధీష్, నువ్వు ఇవాళ ఏం చేసావో తెలుసా? పడ్డాను కానీ మళ్ళీ ఎన్నిసార్లు పడ్డావు? 2 సార్లు. 3 సార్లు. 3 సార్లు తప్పు చేసావు కానీ హైయెస్ట్ స్కోర్. మిగతా వాళ్ళందరూ తప్పు చేయడానికి భయపడ్డ చోట యూ ట్రై డేరింగ్ గా, డాషింగ్ గా, డైనమిక్ గా ముందుకొచ్చావు. హైయెస్ట్ రికార్డ్ తోటి ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్తున్నావు. 255 పాయింట్స్. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? మాటలు రావట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అమ్మ కన్నా మాటలు వస్తాయో చూద్దామండి. అమ్మ, మీకు ఎలా అనిపిస్తోందమ్మా? ఇప్పుడు కాంపిటీషన్స్లో పాల్గొంటూ ఉంటాడు వాడు.
ఏ కాంపిటీషన్కి వెళ్ళినా వినే వస్తాడు. అందుకే నాకు తన మీద చాలా కాన్ఫిడెన్స్. నేను బిజీగా ఉండడం వల్ల తనకి మంచి సపోర్ట్ అంటే అవకాశం ఉండదు నాకు. అయినా తనే ప్రిపేర్ అవుతాడు, ప్రతి కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేస్తాడు, వినే వస్తాడు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వండర్ఫుల్ అండి. అంటే మీరు సపోర్ట్ చేయకపోవడం అనేది ఏముండదు. డెఫినెట్ గా మనకి ఎంత టైంలో క్వాలిటీ మనం అందిస్తే చాలండి. ఇట్స్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ టైం. వి అండర్స్టాండ్ దట్ వర్కింగ్ మదర్స్ ఆర్ లిటిల్ మోర్, కొంచెం ఎఫర్ట్ పెడతాము, కానీ మనం ఇచ్చేది క్వాలిటీ. డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ బీ ఇన్ దట్ గిల్ట్. అండ్ ఇంతటితో 5,000 రూపాయలు అండ్ దెన్ ఈ రోజు ఛాంపియన్తో అవకాశం ఆగిపోలేదు. ఇంకొక గొప్ప అవకాశం నీ ముందుకు వస్తుంది. 50,000 రూపాయల ప్రైజ్ మనీ, శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛాంపియన్ ట్రోఫీ. ఈ యుధీష్ సాయి గెలుచుకుంటాడా లేదా? మండే టు ఫ్రైడే వచ్చిన ఛాంపియన్స్ తోటి ఈ రికార్డ్ సృష్టించినటువంటి కుర్రవాడు ఎలా పోటీ పడతాడో చూడాలి. ఎప్పుడు కలుసుకుంటాను నేను నిన్ను? సాటర్డే ఎపిసోడ్ లో కలుసుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సమ్ ఫైర్ వర్డ్స్. గుడ్ లక్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఛాంపియన్లకి స్ఫూర్తితో ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.